పప్పు ఒక బనానా. హుషారు పిల్లగాడు అనుకుంటారు. చూడండి ఈరోజు అయితే చపాతీ రెసిపీతో వచ్చేసామండి తిండి పోటీకి. నైట్ టైము డిన్నర్ టైము దాదాపుగా మేము ఎక్కువ శాతం డిన్నర్లో అయితే చపాతీలే తింటాము. రైస్ తక్కువ, చపాతీలు ఎక్కువ తింటాము. మనిషికి మూడు చపాతీలు, టమాటా పప్పు కర్రీ, కంప్లీట్ చేయాలి. టోటల్ బనానా, చపాతీ, పప్పు సహా కంప్లీట్ చేయాలి. అభ్యంతరం లేదు, తినాలనిపిస్తే తిను. ఓకే. ఒక్క చపాతి తక్కువ ఎత్తే ఇవాళ గొడవ పెట్టుకున్నాడు మా వాడు. ఎట్టెట్లేదు నాకు కానీ కరెక్ట్ మా ఈక్వల్గా 3 చపాతీలు ఎంచుకున్నాడు. చూద్దాం మరి ఎంత తింటాడో ఏం తింటాడో. ఓకే మరి ముచ్చట్లు ఆడి ఆడదాం పాటు. 1 2 3 స్టార్ట్. మెల్లమెల్లగా నువ్వన్నీ చపాతీ సూపర్. ఉన్నట్టు చపాతీలు అక్కడ మనం చపాతీ తిన్నాము, గట్టిగా ఉంటుంది. నువ్వు 4 తిన్న చపాతీలు తిన్నాం. ఇవి స్మూత్గా మంచిగా ఉన్నాయి అన్నట్టు. పరోటానా చపాతీ పరోటా కాబట్టి ఇంత మంచిగా ఉన్నాయి. నేను కదా చూస్తానే పొరలు వస్తానే ఏందని అనుకుంటానా. నార్మల్ చపాతీ ప్రోటీన్ నవ్వడానికి పైన పడుతుంది. తింటే పడిపోతుంది. ఉన్నాయి రా, నీకు కూడా 3 ఉన్నాయి. 3 ఉన్నాయి. 3 కౌంటర్ చేసేయను చూసుకోదాన్ని మరి ఏమంటుంది. ఇటు పెట్టుకో, చపాతీ పెట్టుకో, ప్లేట్ పెట్టుకో, పెట్టుకొని ఇట్లా పెట్టుకొని గెలవాలని ఆపే కానీ సూపర్ పప్పు, టమాటో పప్పు అందరూ మంచిగా చపాతీ అన్న మళ్ళీ పరోటా అని మళ్ళీ ఇప్పుడే చపాతీ అంటున్నా. చపాతీ అన్న పరోటా అన్న సేమే చూడండి. పొరలు 1 2 3 4 లేయర్లు ఉన్నాయి. మరి ఎలా నేనే అంతేనా? నా ఫేవరెట్ చపాతీ. నేనేడు రోజు అట్లనే అంటాను. రోజు డాడీ నేనేడు వాళ్ళు మరి బయట చెప్పు బయట దేశానికి నువ్వు నేను ఇక్కడ స్కూల్కి వెళ్ళాలని చెప్తారు. అక్కడ పోతా. నువ్వు బయటలు సైకిల్ మీద పోతా. ఒక్క రోజులో లేకపోతే ఒక్క రోజు వదిలే పనుకో నైట్ నిద్ర పడతలేదు. డాడీ లేడు, అచ్చదాకా కూర్చుంటాడు. మెడిటేషన్ బాగా చెప్తాడు. మంచిగా తిరిగి మరి లేకపోతే ఇక కోటి అని కడుపు కొద్దిగా నువ్వే పని చేస్తావు. కడుపు వెళ్ళకపోతే మంచిగా నవ్వలేకపోతున్నాడు. పొద్దుగా రాగం అవుతుంది, మంచిగా నవ్వలేదని చెప్తాను. అర్థం కాదు. అలవాటు చెప్పండి ఇప్పుడు నీకు తినేటప్పుడేనా? నవ్వుతాను లేదా చెప్పాలి అర్థం
నిన్న అన్నం రప్పరప్పమిన్నాడు. పోటానికి ఇష్టం ఇది లోపల వస్తుంది తెలుసా. వాళ్ళదే మాటలేదు, ముచ్చట్లేదు. తినే పనిలో ఉండడు. నన్ను ముచ్చట్లు పెడతారు, అది తింటారు. నేను ముచ్చట పెట్టి పట్టుకుంటున్నా. ముచ్చట పెట్టదు ఇక మాట్లాడే ముచ్చట్లేదు అన్నట్టు. నవరే పనిలో ఉన్నారు, తినే పనిలో ఉన్నారు. అంత కంప్లీట్ అందరూ వాళ్ళ పప్పు అయిపోయింది. ఉడవాలని పెట్టుకొని తిన్నా ఫస్ట్ వాటికే. లాస్ట్ దాన్ని పప్పు లేదు వేసుకోవాలా మళ్ళీ ఎక్కువ ఇంత బాధగా వేస్తుంది ఎక్కువ అదే తింటా. మళ్ళీ అదింటే క్వాంటిటీ పెరుగుతుంది. అన్నం అయితే కొంచెం అవును ఉడుపు లేదు ముక్కు ముక్కు చూసుకో. అది కూడా పోతుంది మరి అన్నగారి పెట్టి అవి అయితే సుంటుడు టైం అంతా పోతుంది. ఎట్లా ఉంటాయి వంకాయలు. నా ఫేవరెట్ చెప్పి వెళ్ళిపోయా. రెండు అయితే రోజు సాయంత్రం ఉంటాయి కదా 3 అయిపోయింది. విన్నా అమ్మా ఇంకా పక్కన కింద వాడించిన ఓడిపోయింది వాడతాం మళ్ళా. ఇంకా రాలేదు ఇబ్బంది నైట్ టైంలో 2 చపాతీలు తింటాం కాబట్టి నాది కూడా అయిపోయింది. తర్వాత మన ఇద్దరు ఇట్లా మొత్తం మీద అయితే ఎలా ఫన్నే విన్నాడు. మన ఎవరు తినడో ఎవరికి తినడో ఇట్లా మింగిలో. ఓకే ఫ్రెండ్స్, ఎట్లుంది మా చపాతి పోటీ అయితే ఎట్లుందో చూసింది కదా. నేను గెలిచిన వాడు మంచిగా గెలిచింది కాబట్టి మంచిగా ఉంటుంది అట. ప్రైజ్ ఓడిపోయినందుకు ఎవరు ప్రైజ్ కదా. ఆ గెలుపు అనే ఒక్క రోజు నాకు ఎప్పుడు వస్తుందో మరి. చివరికి మా పొట్టని ఇప్పుడు వచ్చింది, నాకు ఎప్పుడు వస్తుందో మరి. నువ్వు ఎందుకు గెలిపించేది సొంతంగా
నువ్వు గెలిపియాలి నేను డాడీ. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో ఎలా వచ్చిందో చూసారు కదా, కామెంట్ అయితే చేయండి. మా బాబు ఏమైనా చీటింగ్ చేసినో ఎట్లా చేసినో మరి నాకు విన్ అయ్యిండు. ఓకే ఫ్రెండ్స్, ఇలా విన్నర్ మావాడే. ఇట్లా విన్ అయ్యింది ఏంటనేది కూడా కామెంట్ చేయండి, చూస్తున్నారు కాబట్టి. అలాగే చపాతీ తిండి పోటీకి అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ ని కొత్తగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ అయితే తప్పకుండా చేయండి. లైక్లు మాత్రం తప్పకుండా చేయండి. లైక్ కామెంట్ ఏంటంటే మా వీడియో మాకు మీరు ప్రోత్సాహం ఇచ్చినట్టు లైక్ల వల్ల ఎట్లా ఉంది అనేది మీరు లైక్ చేయడం వల్ల మాకు కూడా ఇంకా వీడియో చేయాలని ఉత్సాహంగా కలుగుతుంది. లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ కూడా కామెంట్ కంపల్సరీ పెట్టండి. మీకు ఏమనిపిస్తుందో అది కామెంట్ చేయండి. మీరు ఏమైనా రెసిపీ మీరు ఏమన్నా మీరు ఇది చేయండి అని కూడా పెట్టండి, కామెంట్ పెట్టచ్చు. అదే సరదాగానైతే ఇవాళ డిన్నర్ అయితే ముగిసిపోయింది మాది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, బాయ్. గుడ్ నైట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.